నిమిషా ప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపున ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం. అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషా ప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్కి 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషా ప్రియ ప్రిజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి 3 లక్షల డాలర్లు ఇస్తాను, 1 కోటి 2 కోట్లు 8 కోట్లు 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ అయిన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ జూలై 14ని మేము ఏమీ చేయలేమని చేతులేస్తారు సుప్రీంకోర్టులో. ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి, అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మరలా నిమిషా ప్రియాని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే, ఎన్జిఓలు మీరు డబ్బులు రైజ్ చేశారు, మీరు ఇచ్చిన ఒకటి $1 మిలియన్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి ఇవ్వలేదు సరికదా, అందరినీ అప్సెట్ చేసేసారు. ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు, అది నేషనల్ అవ్వచ్చు, కొంతమంది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నిమిషా ప్రియ మరలా ఉరి తీయబడుతుందని న్యూస్. కనుక నేను ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హంబుల్గా ఇమీడియట్గా డాక్టర్ కేఏ పాల్ మిషన్ మేము మద్దతు ఇస్తున్నాము అని ఒక ట్వీట్ చేయండి. మీరు చెయ్యరు అంటే కనీసం మీ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ద్వారా చేయించండి. 24 గంటల్లో మీరు చేయకపోతే నేను కూడా ఈ మిషన్ని వదిలేసి నా పనిలో నేను వెళ్ళిపోతా. అప్పుడు నిమిషా ప్రియాకి ఉరి తీయబడితే మీరందరూ బాధ్యతలు అవుతారు, నేను తప్ప. లేదా నేనే చెయ్యాలి అంటే ఒక్క ట్వీట్, 1 వర్డ్, వీ సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్స్ మిషన్ అంటే అప్పుడు నా సోర్సెస్ అన్ని ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరి ద్వారా అయితే ఉరి తీయకుండా ఒక 7 రోజుల సమయం పోస్ట్పోన్ చేయించామో గడువు తీసుకొని మరలా నేను ఇన్వాల్వ్ అవి నిమిషా ప్రియను విడుదల చేసి ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి మీడియా వారు, ప్రధానమంత్రిని రీచ్ అయినంత వరకు, ఫారెన్ మినిస్టర్ రీచ్ అయినంత వరకు, కుటుంబాలను రీచ్ అయినంత వరకు, ప్రార్థన చేసేవారందరూ మరలా నిమిషా ప్రియ బ్రతికుండాలని ప్రార్థించేవారు విన్నంత వరకు వైరల్ చేయండి, రిలీజ్ చేయండి. నిమిషా ప్రియని ప్రాణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.